సహస్రారం అని అంటే ఇక్కడ ఉంటుందన్నమాట. బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది. మన విశ్వంలో నుంచి ఎనర్జీ అంతా కూడా మనం అక్కడ తీసుకుంటామన్నమాట. విశ్వశక్తిని మనం పొందుతూ ఉంటామన్నమాట. మనకెప్పుడు కూడా ఎనర్జీ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఎనర్జీ ఈజ్ నెదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ చేంజ్ ఇంటూ అనదర్ ఫార్మ్స్ కదా. ఒక్క స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళినప్పుడు ఎనర్జీ మారుతూ ఉంటుంది. ఆ మార్పు అనేది మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ ఎనర్జీ అనేది మనం పొందగలుగుతూ ఉండాలి. అలా పొందగలిగినప్పుడే సహస్రారం యాక్టివేట్ అవుతుంది. 1000 రేకులు కలిగినటువంటి ఒక పద్మం ఎంత అందంగా ఉంటుందో, సహస్రాల స్థితికి వెళ్ళినటువంటి మనిషి యొక్క రూపం కూడా అంతే అందంగా ఉంటుందన్నమాట. తన ప్రవర్తన కానీ, తన మాట తీరు కానీ అంతే అందంగా ఉంటుంది. ఫస్ట్ వైలెట్ కలర్లో ఉంటుందండి. ఎప్పుడైతే మిగిలిన చక్రాస్ అన్నిటిని యాక్టివేట్ చేసుకుంటామో ఇట్ టర్న్స్ ఇంటూ వైట్. ఈ అన్ని కలర్స్ మిక్స్ అయితేనే వైట్. సో ఈ సహస్రారము అనేది ఏంటంటే మిక్చర్ ఆఫ్ ఆల్ ద చక్రాస్ అనమాట. అన్ని చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటే వచ్చేటటువంటి అద్భుతమే ఈ సహస్రాల స్థితి అనమాట. అంటే అన్నిటినీ కూడా ఓర్చుకోగల, అన్నిటికీ తట్టుకోగల శక్తిని పొంది అన్నిటికన్నా అతీతంగా నిలబడగలవాడే సహస్రాల స్థితిని చేరుకుంటాడు.